ఏంటి ఎక్కడ కూర్చున్నావు? పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా రంగులు మన మతాలు కులాలు ఉన్నాయి, కానీ అరకడకులు ఆడే జెండా వెనుక ఆ రంగులు వెనుక చాలా అర్థం ఉంది. దీంతో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చరంట. తన కష్టాన్ని సాగుగా చేసి తన తండ్రిని దారపోసి మనకు ఎల్లప్పుడూ ప్రయత్నించి ఈ దేశాన్ని పచ్చగా వచ్చే రైతులు. ఆకాశం తాకిలా వడగాలై నీల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనాల పిలిపించే కడిగానం ప్రేమంటే అడు అడుగులు నీ ప్రేమ మమతల మౌనం పదపదమంటే నిలబడు ప్రాణం కావరుగే ప్రణయానికి శ్రీకారం. ప్రపంచానికి 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 తిరిగి చూస్తాను. పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమే తింటాం నాన్న. మనం రైతులు మన కడుపు నిండిన నిండకపోయినా చేసిన కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మన ప్రాణం పోస్తే మన ప్రాణాలను నింపడం కోసం ఆహారం దేవ తత్పురుడే మన వైద్యులే తెలుపులకు నిదర్శనం. ఇదే కదా నీ కథ ముగింపులేని సదా సాగరా. ఇదే కదా నీ కథ ముగింపులేని సదా సాగరా. నీ కంటి రెప్పలంచురా మనస్సు నిండి పొంగిరా. ఓ నీటి నిండువే కదా బతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 1,000 ఆగుతుందిగా. ఇంకెన్ని ముందు వేచరా అవన్నీ వెతుకుతూ. డాక్టర్, తన కంటి వాళ్ళు తన ముట్టుకోకండి. సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. మహర్షిలాగా సాగదా మనుషులందు కదా మహర్షిలాగా సాగదా. వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడు వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాన్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థం. If you mix this virus with your medicines, I will offer you huge money. నీకు ఎలా కనిపిస్తుందా? మా దేశంలో ప్రతి వైద్యులు లేకుండా చూస్తాం. అలాంటిది డబ్బులు కాకపోతే నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయడం ఇది నా కళ్ళలో కూడా జరిగింది. వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడి నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవానికి ఆ శాస్త్రవంతరాన్ని నిదర్శనం.
ఆర్మీ సంబంధం వద్దు వద్దు అంటే విన్నావా? ఇప్పుడు చూడు, నువ్వు అన్యాయం అయిపోయి ఆ పిల్లలను కూడా అన్యాయం. నా బట్టి కాదు, వాళ్ళ నాన్నగారి నాన్నగారు కూడా ఆర్మీ ఆఫీసర్స్. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రశాంతత ఇలాంటి వాళ్ళ త్యాగం నుంచి వచ్చిన భిక్ష. మై హస్బెండ్ ఇస్ అన్ ఆర్మీ పర్సనల్ అండ్ ఐ యామ్ ప్రౌడ్ టు బి హిస్ వైఫ్. జై హింద్ నాన్న. मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। నువ్వు ఏమవుతావు అంటే హీరోని అవుతా, క్రికెటర్ని అవుతా, డాక్టర్ను, ఇంజనీర్ని అవుతా అంటారు, కానీ ఆర్మీలో వెళ్తాను ఎవ్వరు అన్నారు. ఫిలిం స్టార్స్, క్రికెటర్స్ వీళ్ళు అసలు హీరోలు కానే కాదు. దే ఆర్ జస్ట్ ఎంటర్టైనర్స్. రియల్ హీరోలు అంటే వీళ్ళే. అందరు తల్లులు వాళ్ళ పిల్లలు ఆర్మీలోకి వెళ్తామంటే వాళ్ళ పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఏమైపోతారో అనుకుంటారు, కానీ దేశ సేవను మించిన తల్లి సేవ ఏముంటుందమ్మా? ఫైనల్గా ఒక్కటి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కానీ మనం ఈ దేశం గురించి, ఇలాంటి మనుషుల గురించి మర్చిపోతూనే ఉన్నాం. ఎప్పుడో పేపర్లోనో లేక న్యూస్లోనో ఇలాంటి ప్రోగ్రాంలో ఎమోషనల్ సాంగ్గానో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఇది మారాలని కోరుకుంటూ జై హింద్.